ఎవరు రాయలసీమ ద్రోహి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇదే జగన్మోహన్ రెడ్డి తెలంగాణకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పూల వర్షం కురిపించి ఫ్లెక్సీలు వేసి స్వాగతం పలుకుతారు. అదే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయనకి పూల వర్షం కురిపించి మరి స్వాగతం చెప్తారు. ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళ ఆఫీసు చుట్టూ పెద్ద కటౌట్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిదిను మరి కేటీఆర్ గారి. ఎవరు రాయలసీమ ద్రోహి? మరి నమస్తే తెలంగాణలో హరీష్ రావు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది మేమే అని మరి హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు మరి వైసీపీ పార్టీ వారు ఏం జవాబు చెప్పారు? ఒక సాక్షి పేపర్లో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు సొంత పత్రికలో మరి రాయలసీమ ద్రోహి మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు. నమస్తే తెలంగాణలోనేమో హరీష్ రావు గారేమో నేనే రాయలసీమ ఆపాను అన్నారు. మరి ఎవరు? వాళ్ళ సొంత రాజకీయాల కోసం వారు మాట్లాడుతుంటే ప్రజలందరికీ క్లారిటీ ఉంది. రాయలసీమని ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు, చెయ్యబోయేది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం. 5 సంవత్సరాలుగా మీరు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత పెట్టుబడి పెట్టారు? ఏ విధంగా డెవలప్ చేశారు? మీరు గాల్లో వచ్చారు, నేను కాలువలు వెడల్పు చేస్తాను, రిజర్వాయర్లు కడతాను అని చెప్పి గాల్లో వచ్చి సినిమా సెట్టింగుల్లాగా వేసి సాయంకాలం సినిమా సెట్టింగులు తీసేశారనే విషయం ప్రజలందరికీ తెలుసు.